అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు వైసీపీ ఎంపీలు. వైఎస్ జగన్ భద్రతపైన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. దేవరపల్లి పర్యటనలో బందోబస్తు లేదంటూ కూడా ఎంపీలు ఆరోపించారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పటిష్ట భద్రత కల్పించాలని కోరారు వైసీపీ ఎంపీలు. డిఎస్సి అక్రమాలపైన ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీలు. మరోవైపు సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ కోరుతూ కూడా ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ కక్షతో వైసీపీ నేతలపైన కేసులు పెడుతున్నారంటూ కూడా ఆరోపణలు గుప్పించారు. అయితే జగన్ భద్రత పైన ప్రభుత్వం నిర్లక్ష్యంగా లక్షలాదిగా జనం వస్తున్నా పోలీసులు కనీసం రక్షణ కరువుగా ఉంటుందంటూ కూడా ఎంపీలు మండిపడుతున్నారు. అయితే ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి ప్రతిపక్ష నేతకు కనీస భద్రత కల్పించట్లేదని కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ కూడా ఎంపీలు కోరుతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు సుబ్బారెడ్డి. అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని, రెడ్ బుక్ దౌర్జన్యాలు నడుస్తున్నాయంటూ కూడా వైసీపీ ఎంపీలు మండిపడుతున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఎంపీల బృందం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవడం జరిగింది. ఆయనతో భేటీ అవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులతో పాటుగా తాజాగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ ఎంపీలు కేంద్ర హోంశాఖ మంత్రిని స్వయంగా కలిసి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కల్పిస్తున్నటువంటి భద్రత పైన ఒక రకమైనటువంటి ఆందోళన వ్యక్తం చేసినటువంటి సందర్భం చూస్తున్నాం. అయితే వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో పార్టీ లోక్సభ పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అదేవిధంగా ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, డాక్టర్ గురుమూర్తి, అదేవిధంగా డాక్టర్ గుమ్మా తనుజారాణితో పాటుగా రాజ్యసభ సభ్యులు రఘునాథ్ రెడ్డి, ఇక గొల్ల బాబురావు గురువారం సాయంత్రం ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. ప్రధానంగా రాష్ట్రంలో మెగా డిఎస్సి అక్రమాలతో లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడ్డం, అదేవిధంగా వివిధ అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తున్నాయి. డిఎస్సి అంశం పైన, అక్రమాలకు సంబంధించినటువంటి ఇష్యూ పైన, స్పోర్ట్స్ కోటా ఇష్యూ పైన ఇప్పటికే క్షేత్రస్థాయిలో పోరాటాలను ఉధృతం చేస్తుంది విపక్ష వైసీపీ. మరి ఇలాంటి సందర్భాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి కూడా ఇదే అంశాన్ని తీసుకువెళ్లినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. మరోవైపు భారతీ సిమెంట్స్ తో పాటుగా ఫ్రెంచ్ గ్రూప్, వికాట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలను అధికార మదంతో బెదిరించడం, సో వారిని ఒక రకమైనటువంటి భయాందోళనకు గురి చేయడం, వాటి యొక్క కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టించడం వంటి కీలకమైనటువంటి అంశాలపైన కూడా ఎంపీల బృందం కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లుగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తున్నాయి. మరోవైపు ప్రజా సమస్యలపైన జిల్లాలు, నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెంట లక్షలాది మంది ప్రజలు వస్తున్నా ఈ విషయం తెలిసినా కూడా అందుకు అనుగుణంగా పోలీస్ రక్షణ కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తుందంటూ కూడా మండిపడుతున్నారు. గత 2-3 రోజుల నుంచి మనం చూస్తున్నాం. ఓవైపు పొగాకు రైతులతో భేటీ సందర్భంగా సాగినటువంటి పర్యటనలో కూడా లక్షలాది మంది ప్రజలు ఒక్కసారిగా కాన్వాయ్ పైన ఆయన యొక్క కార్ దగ్గరకు వచ్చినటువంటి వైనం, హెలికాప్టర్ ఒకవేళ దిగినటువంటి సందర్భంలో సాధారణంగా మాజీ ముఖ్యమంత్రులు, జెడ్+ సెక్యూరిటీ ఉన్నటువంటి నేతలు, రాష్ట్ర స్థాయిలో కొంతవరకు కీలకమైనటువంటి చరిష్మా ఉన్నటువంటి నాయకుల పర్యటన సాగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పోలీస్ బందోబస్తు ఆ స్థాయిలోనే కనబడుతూ ఉంటది. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి అప్పట్లో మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు గారికి ఇలాంటి పర్యటన కొనసాగినటువంటి సందర్భంలో కూడా ఆయనకు కీలకమైనటువంటి సెక్యూరిటీని కల్పించారు. గతంలో మాజీ ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా కీలకమైనటువంటి పర్యటనలు సందర్భంగా పలు సెక్యూరిటీకి సంబంధించినటువంటి అవాంతరాలు జరగకుండా ఏర్పాటు చేసినటువంటి బందోబస్తును మనం చూసాం. కానీ వైఎస్ఆర్సీపీ ఎంపీలు లేవనెత్తినటువంటి అంశాలపైన హోంశాఖ మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారని, తగిన విధంగా పరిశీలిస్తానని హామీ ఇచ్చారంటూ కూడా మీడియాకు సుబ్బారెడ్డి వివరించడం జరిగింది. అయితే ఎంపీల బృందం లేవనెత్తినటువంటి అంశాలకు సంబంధించి కొంతవరకు కీలకంగా మారుతున్నాయి. హెలికాప్టర్ దిగినటువంటి సందర్భంలో ఒక్కసారిగా, అంటే సాధారణంగా సినిమాల్లో మాత్రమే ఇలాంటి విజువల్స్ ని మనం చూసుకుంటూ ఉంటాం. సినిమాల్లో హీరోస్ ఒక్కసారిగా రావడం, హెలికాప్టర్ దిగిన వెంటనే ప్రజలు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ రావడం, ఇలాంటి సందర్భాలు. కానీ రాజకీయ నాయకుల దగ్గర అలాంటి సందర్భాలు ఎదురైనప్పటికీ వారికి భద్రత పరంగా ఉన్నటువంటి అనుమానాలు, ఆందోళన కూడా వ్యక్తమయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉంటాయి. హెలికాప్టర్ వద్ద వరకు ప్రజలు వచ్చారంటే, అంత దగ్గరకు వచ్చారంటే, ఒకవేళ సాంకేతిక పరమైనటువంటి అంశాలతో పాటుగా జగన్ అంటే గిట్టని వారు ఒకవేళ ఉండుంటే పరిస్థితి ఏ విధంగా ఉండేది? గతంలో మనం చూసాం, దాడి జరిగినటువంటి పరిస్థితులు, ఎయిర్పోర్ట్ లోనే కత్తితో దాడి చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. మరి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి హోదాలో, విపక్ష నేత హోదాలో, ఒక పార్టీకి సంబంధించినటువంటి అధినేత హోదాలో, దానికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఒక చరిష్మా ఉన్నటువంటి నాయకుడి హోదాలో, మరోవైపు కూటమి ప్రభుత్వాలు కాకుండా ఇతర పార్టీల అత్యంత ప్రజాబలం కలిగినటువంటి నాయకుడి హోదాలో పర్యటన కొనసాగుతున్నప్పుడు కనీస సెక్యూరిటీ కల్పించకపోవడం ఏంటి అనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. ప్రజలు అక్కడి వరకు వచ్చారు, వారి యొక్క సమస్యలు చెప్పుకునేందుకు వచ్చారు, వారితో ఉన్నటువంటి కష్టాలు చెప్పుకునేందుకు వచ్చారు అంటూ కూడా
వైసీపీ శ్రేణులు ఒక రకంగా దీన్ని స్వాగతిస్తున్నా, మరోవైపు జగన్ భద్రత పైన ఆందోళన వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ప్రధానంగా ఇదే అంశాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లినట్లుగా తెలుస్తుంది. రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగంతో పాటుగా చట్టాలను తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తుందంటూ కూడా ఎంపీలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తున్నాయి. దీంతో పాటుగా రాష్ట్రంలో రీసెంట్ గా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలు, ప్రధానంగా వైసీపీ నాయకులైన కార్యకర్తలు వీరిపైన అక్రమంగా నిర్బంధిస్తున్నారు, రాజకీయ కక్ష సాధింపు కేసులు వేధిస్తున్నారు, సో కేసులు పెట్టి మరీ వారిపైన రాజకీయ కక్షను తీర్చుకుంటున్నారు అనేటువంటి రీతిలో సాగుతున్నటువంటి అంశాల గురించి కూడా వైసీపీ ఎంపీలు కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లుగా తెలుస్తుంది. రీసెంట్ గా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు సంబంధించినటువంటి ఇష్యూ, అంటే హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి A3గా ఆయన పైన ఆరోపణలు రావడం, సాక్ష్యాలు తారుమారు చేశారు అనేటువంటి అంశానికి సంబంధించి వేయడం, అసలు ఏదైతే యాక్సిడెంట్ కి సంబంధించినటువంటి సెక్షన్లు కాకుండా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం, ఎలాగైనా అరెస్టు చేయాలి అనేటువంటి క్రమంగా సాగినటువంటి అరెస్టుల పర్వం. మరోవైపు ఆదోని మాజీ ఎమ్మెల్యే విరూపాక్షికి సంబంధించినటువంటి అంశం, సో దీనికి సంబంధించినటువంటి ఇష్యూలు కూడా ఆల్మోస్ట్ ఆయన అరెస్ట్ చేసినటువంటి పర్వం. స్టేషన్ దగ్గర ఆయన బైఠాయించడం, ఆ బైఠాయించినటువంటి తీరు, వారి యొక్క కార్యకర్తలపైన దాడి జరుగుతుంది అనేటువంటి అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినా కనీసం పోలీసులు పట్టించుకోకపోవడం, ఆ తర్వాత విరూపాక్షి నివాసం పైన ఇంటిపైనే పోలీసులు ఒక్కసారిగా రావడం, ఆయనతో పాటుగా ఆయన కుమారుడు చంద్రశేఖర్, ఐ థింక్ ఆ ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్నటువంటి వైనం. దాని తర్వాత పూర్తి స్థాయిలో జరిగినటువంటి పరిణామాలు, ఆధునిక వ్యాప్తంగా జరిగినటువంటి రాజకీయ పూరితమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు, ఇలా వైసీపీ నేతలకు సంబంధించి వరుసగా అరెస్టులు చేస్తున్నారు. ఎందుకు ఇదే నిదర్శనం అంటూ కూడా కేంద్ర హోంమంత్రి దృష్టికి వైసీపీ ఎంపీలు తీసుకెళ్లారు. గత మరి ముఖ్యంగా 2 నెలల సందర్భంగా 4 లాకప్ డెత్లు చోటు చేసుకున్నటువంటి దాని పట్ల కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు సాయి కృష్ణకి సంబంధించినటువంటి అంశాన్ని మనం చూసాం. సో మార్కాపురం నుంచి విజయవాడకు తీసుకొచ్చినటువంటి సాయి కృష్ణ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి పర్యటన తర్వాత పూర్తి స్థాయిలో సిట్ ఏర్పాటు చేయడం, ఆ సిట్ దర్యాప్తు కొనసాగుతూ ఉండడం, సాక్ష్యాలు తారుమారు చేసేటువంటి వైనంలో నాగరాజుకు సంబంధించినటువంటి వ్యవహారంపై ఇప్పటి వరకు తేల్చకపోవడం, పోలీసులు కఠిన వైఖరితో వ్యవహరించడం వల్ల, పోలీసులు ఇలాంటి ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యలు తీసుకోవడం వల్ల సాయి కృష్ణ లాంటి వాళ్ళు బలైపోయారు, క్రాంతి కుమార్ లాంటి వారు పరైపోయారు అనేటువంటి రీతిలో కూడా ప్రధానంగా రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి వివిధ లాకప్ డెత్లకు సంబంధించినటువంటి అంశాలపై కూడా కేంద్ర హోంశాఖ మంత్రికి ప్రత్యేకంగా తమ యొక్క నివేదికలు, తమకు సంబంధించినటువంటి ఒక లేఖలు కూడా పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ ఇటీవలే నియమించినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి నియామక ప్రక్రియలో కూడా ఆల్మోస్ట్ స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి దానిపైన అనుమానాలు వ్యక్తం కావడం, అసలు మెరిట్ లిస్ట్ కి సంబంధించి అనేక అనుమానాలు కూడా ఉండడం, సెలెక్ట్ కానటువంటి అభ్యర్థులు ఇప్పటికీ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కొన్ని స్పెషల్ కేటగిరీకి సంబంధించినటువంటి ఇష్యూతో పాటుగా సాధారణంగా ఉన్నటువంటి వివిధ ప్రక్రియలు చేపట్టేటువంటి ప్రతిపాదనలు, పరిణామాలను సరైనటువంటి ప్రక్రియలు చేపట్టలేదు అనేటువంటి ఆరోపణలు రావడం, అయితే ఈ స్పోర్ట్స్ కోటా అమలులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ కూడా ఎంపీలు ఫిర్యాదు చేశారు. మరోవైపు అవినీతి జరిగిందని, చేతివాటం కారణంగా అర్హులైనటువంటి నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఇది రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు తీవ్ర ఆందోళనకు దారి తీస్తుందంటూ కూడా అమిత్ షాకు వివరిస్తున్నారు. అయితే ఆయా జరిగినటువంటి అక్రమాలపైన సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థతో ఒక నిష్పక్షపాత విచారణ జరిపించాలంటూ కూడా వైసీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే నిరుద్యోగ యువతకు న్యాయం కావాలంటూ కూడా ఆయన కోరడం, ఇక ఫ్రెంచ్ గ్రూప్ వికాడ్ తో పాటుగా భారతీ సిమెంట్స్ కి సంబంధించి ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్నారంటూ కూడా ఎంపీలు ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే అధికార పార్టీ మద్దతుదారులతో పాటుగా ఎమ్మెల్యేలు రహదారులను దిగ్బంధించడం, సంస్థ కార్యకలాపాలను ఆటంకం కలిగించారు వంటి చర్యలకు పాల్పడ్డారు అనేటువంటి రీతిలో కూడా కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలుస్తున్నాయి. చూడాలి, పార్లమెంట్ సమావేశాలు ఒకవైపు తీవ్రమైనటువంటి ఉద్రిక్తంగా సాగుతున్నటువంటి పరంపరలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి, నిరుద్యోగ యువతకు సంబంధించి అత్యంత నష్టంగా తీవ్రంగా ప్రభావితమవుతున్నటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఈ మొత్తం అంశాలను కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి వైసీపీ ఎంపీలు తీసుకుని వెళ్లారు. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా దీనిపైన సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తుంది. తగిన విధంగా స్పందిస్తాను అనేటువంటి రీతిలో వైసీపీ ఎంపీలకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. చూడాలి, తాజాగా వైసీపీ ఎంపీలు ఇచ్చినటువంటి ఈ ఫిర్యాదు పైన ఈ పూర్తి స్థాయిలో వారి యొక్క అభ్యంతరాలు, ఆవేదన కూడా కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి, కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. కాబట్టి అమిత్ షా దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సో కూటమిలో ఒక భాగస్వామ్య పార్టీగా ఉన్నప్పటికీ విపక్ష నేత భద్రత పైన కల్పించాల్సినటువంటి కనీస భద్రత ఇష్యూ పైన అనేక ఆందోళన, అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపైన కేంద్ర హోంశాఖ ఏ విధంగా స్పందిస్తుందో మనము వేచి చూద్దాం.